సద్గురు సాయి సీరియల్ ప్రేక్షకులని ఈటీవీలో ఎంతగానో అలరిస్తోంది. జూలై 27, 2020వ సంవత్సరంలో సద్గురు సాయి సీరియల్ ని ఈటీవీలో లాంచ్ చేశారు. సద్గురు సాయి సీరియల్ హిందీలో సోనీ టీవీలో టెలికాస్ట్ అయిన మేరే సాయికి డబ్బింగ్ గా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగులో కూడా ఈ సీరియల్ చక్కటి ప్రేక్షక ఆదరణతో విశేషంగా మైలురాళ్ళని అందుకొని సక్సెస్ఫుల్ గా వీడుకోలు పలకనుంది. ప్రస్తుతం ఈ సీరియల్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని రేపటితో ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. ఆగస్టు 2 శనివారం నాడు సాయంత్రం 5:30 సద్గురు సాయి సీరియల్ ఆఖరి ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది. ఇక సద్గురు సాయి సీరియల్ ఎండింగ్ అవుతున్న ఈ శుభ సందర్భంగా సీరియల్ క్లైమాక్స్ డే షూట్ కి సంబంధించి కొన్ని వివరాల్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సద్గురు సాయి సీరియల్ టీం అంతా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొని ఆ సీరియల్ ని విజయవంతంగా రూపుదిద్దారు. సద్గురు సాయి సీరియల్ షూటింగ్ ఒక కొండ ప్రాంతంలో జరిగింది. ముంబైలోని నైగావ్లో సద్గురు సాయి సీరియల్ షూటింగ్ జరిగింది. సీరియల్ లొకేషన్ లో సవాల్తో కూడిన వాతావరణ పరిస్థితులు ఉండేవి. తీవ్రమైన వేడి, వర్షం మరియు చలిలో సీరియల్ చిత్రీకరణ జరిగింది. సాయిబాబా పాత్రను పోషించాలంటే చెప్పులు లేకుండా చూపించాలి. వేడిలోను వర్షంలోను పాదరక్షలు లేకుండా నడవడం ఎంతో కష్టం. సద్గురు సాయి సీరియల్ టీం వేల ప్రయాసాలతో చాలా కష్టపడి ఈ సీరియల్ ని ఎంతో అద్భుతంగా రూపొందించారు. తమ కష్టానికి తగిన ఫలితం సీరియల్ టీం అంతా పొందారు. చక్కటి సక్సెస్ తో సద్గురు సాయి సీరియల్ ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తూ మంచి విజయాన్ని తీసుకొచ్చింది. అలాగే సాయిబాబా పట్ల అందరిలో మరింత నమ్మకాన్ని కూడా బలపరిచింది సద్గురు సాయి సీరియల్. సద్గురు సాయి సీరియల్ షూటింగ్ ముంబైలోని నైగావ్లో జరిగింది. ముందుగా ఉమ్మర్గాన్ లో అనుకున్నప్పటికీ కొన్ని రిస్ట్రిక్షన్స్ వలన మళ్లీ తిరిగి ముంబైలోనే ఈ సీరియల్ ని చిత్రించాల్సి వచ్చింది. ఇక ఆఖరి ఎపిసోడ్ షూటింగ్ లో ఏం జరిగిందంటే భారీ వర్షం కారణంగా ఎప్పటిలాగానే మోకాళ్ళ లోతు నీటి వరకు అక్కడ వచ్చాయి. సీరియల్ టీం అంతా ఎంతో కష్టపడి ఆ వర్షంలో కూడా పనిచేశారు. 2-3 గంటల పాటు షూటింగ్ ని కూడా నిలిపేశారు. ఆఖరి రోజు షూటింగ్ మొత్తానికి వర్షంలో పూర్తయింది. సెట్లు 3 వైపులా కొండతో చుట్టుముట్టబడి ఉండడంతో భారీ వర్షం వచ్చినప్పుడు సెట్లోకి నీటి ప్రవాహం ఎక్కువగా వచ్చేది. అయినప్పటికీ ఆ ప్రదేశంలో షూటింగ్ నిమిత్తం ఇబ్బంది పడకుండా నీరు బయటకు వెళ్లేందుకు సద్గురు సాయి సీరియల్ టీం కొన్ని సౌకర్యాలను కూడా కల్పించుకున్నారు. ఇలా ఎన్నో వేల ప్రయాసాలను ఎదుర్కొని ఈ సీరియల్ ని ఇవాళ విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాగలిగారు. ఈ సీరియల్లో బాబా పాత్రను పోషించిన తుషార్ దాల్వి ఆయన మాటల్లో ఎమోషనల్ అవుతూ ఇది ఒక మర్చిపోలేని ప్రయాణం అంటూ ఈ ప్రయాణాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామంటూ సద్గురు సాయి టీం అందరి ముందు తెలియజేశారు. బాయిజా, కులకర్ణి సర్కార్, తాత్య, కేశవ్, అప్ప పాటిల్, మహాల్ సాల్పతి ఇలా ఎన్నో క్యారెక్టర్స్ ఈ సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో అలరించాయి. సద్గురు సాయి సీరియల్ టీం అంతా లాస్ట్ డే షూట్ లో కేక్ కటింగ్ చేసి సెలబ్రేషన్స్ చేసుకొని మొత్తానికి వీడ్కోలు పలికారు. అలా సద్గురు సాయి సీరియల్ మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకొని విజయవంతంగా సీరియల్ కూడా మంచి సక్సెస్ ని అందుకొని అందరికీ గుడ్ బై చెప్పింది. తెలుగులో రేపటితో ఈ సీరియల్ ప్రేక్షకులకి గుడ్ బై చెప్పనుంది. సద్గురు సాయి సీరియల్ క్లైమాక్స్ కి రావడం, రేపటితో ఈ సీరియల్ ముగియడం మీకెలా అనిపిస్తోంది కామెంట్స్ లో తెలియజేయండి. ఆ సాయిబాబా అనుగ్రహం ఎల్లవేళలా అందరిపై ఉండాలని కోరుకుంటూ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయగలరు.